దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యము కీర్తన గ్రంథం 71:1లో మనం చూడబోతున్నాం. సామ్ 71 verse 1 ఒకటో వచనము. యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడును సిగ్గుపడనీయకుము అని చెప్పి రాయబడి ఉంది. యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడును సిగ్గుపడనీయకుము అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ వాక్యము చాలా చిన్న వాక్యమే. ఇక్కడ రాయబడి ఉంది, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. అంటే ఇది మంచిది. బాండేజ్ అనేది వేరే, అంటే అది దాసత్వం అని అయిపోతుంది. అది కాదు. ఈ మీనింగ్ ఎలా వస్తుందంటే, నేను నీ శరణజొచ్చి ఉన్నాను అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించి మనం ఉన్నాము, మనం ఉండాలి అన్న అర్థంతో ఇక్కడ ఉంటుంది. యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను అంటే నేను వచ్చి మీకు సరెండర్ అవుతున్నాను ప్రభువా, నేను మీతో ఉంటాను ప్రభువా, మీరు నా తోడుగా ఉండాలి ప్రభు అన్నట్టు అన్నిటికీ దేవుడు 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 అని శరణం. అంటే పాటలు కూడా చాలా పాటలు ఉంటుంది, శరణం నీ శరణం అని చెప్పి పాడతారు కదా. అది హిందూస్ పాడతారు, క్రిస్టియన్స్ కూడా పాడతారు. ఆ రీతిగా మనము దేవునికి శరణోదయం అంటే శరణం అని మనము ప్రభువా, నేను నీకు శరణజొచ్చి ఉన్నాను ప్రభువా. ఇక్కడ రాయబడి ఉంది, శరణుజొచ్చి ఉన్నాను అని చెప్పి రాయబడి ఉంది. ఆ రీతిగానే మనం దేవునికి ప్రతిరోజు కూడా, అంటే ఇంగ్లీష్లో ఐ సరెండర్ లార్డ్, ఈ శరణం అనే మాట ఇంగ్లీష్లో కూడా సరెండర్ అని వస్తుంది. అంటే ఐ సరెండర్ టు యూ లార్డ్, లెట్ మీ సరెండర్ టు యూ లార్డ్, ఐ సరెండర్ కంప్లీట్లీ లార్డ్. అంటే మొత్తంగా ప్రభువా, నేను నీకు శరణజొచ్చి ఉన్నాను, నేను నీకు సరెండర్ అయి ఉన్నాను ప్రభువా అని చెప్పి మనం ప్రతిరోజు మన దేవునికి సరెండర్ అయిపోతే మన జీవితంలో కావాల్సిందంతా కూడా ఆయన చూసుకుంటాడండి. అంటే నేను ఇలా చెప్పానని మీరు వర్క్ చేయొద్దు, మీరు జాబ్ చేయొద్దు, మీరు సంపాదించవద్దు, మీరు ఇంట్లోనే అలా ఉండండి, దేవునికి అలా చెప్పి ఉండండి, ఆయనే చూసుకుంటాడు, ఆయనే మీకు డబ్బు ఆకాశం నుండి కుమ్మరిస్తాడు, ఇట్లా అంతా నేను జోక్స్ ఏం చెప్పట్లేదు. కానీ ఏమంటున్నానంటే, యు సరెండర్ టు యువర్ సెల్ఫ్ టు గాడ్. ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా నేను నీకు శరణజొచ్చి ఉన్నాను ప్రభువా, శరణుజొచ్చి ఉన్నాను అని చెప్పి దేవుని చేతిలో మిమ్మల్ని మీరు అప్పగించి, అలా నేను అప్పగించినప్పుడు నేను ఎన్నడూను సిగ్గుపడను అని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంది. సిగ్గుపడనీయకము అని చెప్పి ఇక్కడ కోరుతున్నాడు. నేనేమంటున్నానంటే, మీరు అలా శరణజొచ్చి మీరు ఉంటే తప్పకుండా మీరు సిగ్గుపడరండి. మీరు ఎట్టి పరిస్థితిలో సిగ్గుపడరు. మీరు నడవవలసిన త్రోవను ఆయన చూపిస్తాడు, ఆ ప్రకారంగానే మీరు నడుస్తారు, ఆ ప్రకారంగానే మీరు జీవిస్తారు. అలా ఉన్నప్పుడు మీ జీవితంలో ఎక్కడ కూడా మీరు ఓడిపోరు, ఎక్కడ కూడా మీరు సోలిపోరు, ఎట్టి పరిస్థితిలో మీరు సిగ్గుపడకుండా మీరు ఉంటారు. ఆ రీతిగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ రీతిగానే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మీతో ఉండి మిమ్మల్ని నడిపించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా, ఎవరెవరు నీ శరణజొచ్చి ఉన్నారో ప్రభువా, వారి జీవితంలో తండ్రి వారు ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా ప్రభువా, సిగ్గునొందకుండా ప్రభువా, వారి తల ఎత్తి తిరగడానికి ప్రభువా, వారి తల ఎత్తి జీవించడానికి ప్రభువా, వారు తృప్తితో జీవించడానికి తండ్రి మీరే వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు వారితో ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.